చక్కని కవరేజ్ వచ్చింది. ఆ గ్రామం నుంచి అటువంటి సపోర్ట్ని మనం కోరుచున్నాం. ఈరోజు ప్రపంచ యోగా డే దీనికి ఉద్దేశించి మనం పల్లిసారథి జడ్పీఎస్ స్కూల్ ఆవరణలో మన ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు బృందం తరఫున మనం యోగా చేసుకుంటాము. అలాగే భద్రపుత్తూరు మండలం స్పెషల్ ఆఫీసర్ గారికి, అలాగే మాజీ ఎక్స్ సర్పంచ్ గారికి, మా సచివాలయం స్టాఫ్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు యోగా ఎందుకు చేయాలి, యోగా అంటే ఏంటి? యోగా అంటే మనకు ఏవైనా మానసిక వ్యాధులు తొలగిపోతాయి. ఏంటంటే మనకు మెడిటేషన్ చేసి ఏకాగ్రతతో ఉండడం వల్ల మనకేంటంటే కొన్ని మానసిక వ్యాధులు తొలగిపోయి మన ఏకాగ్రతతో ఉంటానంటే అదేంటంటే ఊపిరి పీల్చుకోవడం విడిచిపెట్టడం అది ఏంటంటే సమపాలలో చేసుకుంటే మనకేంటంటే మనకి బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా ఇది సమృద్ధిగా ఎక్కి మన ఆరోగ్యంకి తోడ్పడుతుంది. అలాగే రక్త ప్రసరణ కూడా బాగుంటుంది. అలాగే యోగా మనకి ఏంటంటే రోజు తడపడి చేయనక్కర్లేదు. ఒక 10 నిమిషాల పాటు వీలున్న టైంలో చేసుకుంటే మన శరీరానికి మంచిది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా జబ్బులు రావడం కానీ ఏమీ ఉండదు. మనకు అనుకూలంగా ఎక్కడ అనుకూలిస్తాం అక్కడ ఇంట్లో కానీ ఎక్కడ కానీ చేసుకుంటే మన ఆరోగ్యాన్ని సహకరిస్తుందని ఈ యోగా ప్రతిరోజు పిల్లలందరూ చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయుల వారికి, టీచర్స్ బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.